అంకశ్రేణి పదాల మొత్తం. పిల్లలు, మనం గత పాఠ్యాంశంలో అంకశ్రేణి గురించి మరియు దానిని సామాన్యీకరించడం గురించి, nth టర్మ్ అంటే ఎన్నవ పదాన్ని కనుక్కోవడం గురించి నేర్చుకున్నాం. మనం ఈ పాఠంలో అంకశ్రేణి యొక్క పదాల మొత్తం గురించి తెలుసుకుందాం. ఒక ఉదాహరణతో ప్రారంభిద్దాం. రజత్ ఒక బావిని తవ్వించాలి అని అనుకుందాం. దానికోసం అతను ఒక కాంట్రాక్టర్ను పిలిపించాడు. ఆ కాంట్రాక్టర్ అతనికి బావిని తవ్వడానికి అయ్యే ఖర్చు అంచనాల్ని ఈ రకంగా ఇచ్చాడు. మొదటి మీటర్కి అయ్యే ఖర్చు 250 రూపాయలు. ఆ తర్వాత ప్రతి మీటర్కి 50 రూపాయల చొప్పున ఖర్చు పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే లోతుకు పోయే కొద్దీ రాళ్లతో కూడి ఉండి తవ్వడం చాలా కష్టమవుతుంది కాబట్టి ఖర్చు పెరుగుతుంది అని చెప్పాడు. అంచేత లోతుకి పోయే కొద్దీ ప్రతి మీటర్కి ఖర్చు పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అంచనా ఎలా ఉంటుంది? మొదటి మీటర్ తవ్వడానికి అయ్యే ఖర్చు 250 రూపాయలు. రెండవ మీటర్ తవ్వడానికి అయ్యే ఖర్చు 250 ప్లస్ 50. మూడవ మీటర్ తవ్వడానికి అయ్యే ఖర్చు 250 ప్లస్ 2 ఇంటూ 50. నాలుగవ మీటర్ తవ్వడానికి అయ్యే ఖర్చు 250 ప్లస్ 3 ఇంటూ 50. ఇలా గమనిస్తే ఇది అంకశ్రేణి అని మనం చెప్పచ్చు. గత పాఠ్యాంశంలో చూపించినట్లు ఈ వరుసలో మనం ఏ పదాన్నైనా కనుక్కోవచ్చు. 10 మీటర్ల లోతుగల బావి కోసం మొత్తం ఎంత ఖర్చు చేయాలో కనుక్కోవాలి అని రజత్ అనుకున్నాడు అనుకోండి. అంటే దీని అర్థం అతను మొత్తం ఖర్చు తెలుసుకోవడానికి అన్ని పదాలను కూడవలసి ఉంటుంది కదా. ఇక్కడ మీరు గమనించాలి, ఈ ఉదాహరణలో 10వ పదాన్ని అంటే దాని విలువని కనుక్కుంటే సరిపోదు. ఇది 10వ మీటర్ను తవ్వడానికి అయ్యే ఖర్చు మాత్రమే వస్తుంది. తవ్వడానికయ్యే మొత్తం ఖర్చు కనుక్కోవాలంటే 1వ మీటరు, 2వ మీటరు, 3వ మీటరు, 4వ మీటరు ఇలాగా 10వ మీటరు వరకు ప్రతి మీటర్కి అయ్యే ఖర్చుల మొత్తాన్ని అంటే అన్ని పదాల మొత్తాన్ని కనుక్కోవాలి. ఇది ఒక అంకశ్రేణి. మొదటి మీటర్కు తవ్వడానికి అయ్యే ఖర్చు 250 రూపాయలు. ఇది మొదటి పదం. రెండవ మీటర్కి తవ్వకపు ఖర్చు 250 ప్లస్ సామాన్య భేదం ఎంత? 50. అంటే రెండవ మీటర్కి అయ్యే ఖర్చు ఈజ్ ఈక్వల్ టు 250 ప్లస్ 50 లేదా 300 రూపాయలు. మూడవ మీటర్కి తవ్వకపు ఖర్చు ఎంత? 250 ప్లస్ 2 ఇంటూ 50 ఎంత? 350 రూపాయలు. నాలుగవ మీటర్కి తవ్వకపు ఖర్చు 250 ప్లస్ 3 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు 400 రూపాయలు. ఇప్పుడు nth మీటర్, nవ మీటర్కి తవ్వకపు ఖర్చు ఎంత అంటే 250 ప్లస్ n-1 ఇంటూ 50. మనకి nవ పదం విలువ a ప్లస్ n-1 ఇంటూ d అని మనకి తెలుసు. రజత్ ఒకవేళ 10 మీటర్ల లోతుగల బావి కావాలనుకుంటే అతను ప్రతి మీటర్కి అయ్యే ఖర్చుని అంటే ప్రతి మీటర్కి అయ్యే ఖర్చు వేరువేరుగా ఉంది కాబట్టి అతను అంకశ్రేణిలో గల అన్ని అంటే 10 పదాలని కనుక్కోవాలి. ఆ తర్వాత తవ్వకపు మొత్తం ఖర్చుని కనుక్కోవడానికి ఈ పదాలన్నింటి మొత్తము కనుక్కోవాలి. ఈ పదాల మొత్తాన్ని కనుక్కోవడానికి మనం ఒక సూత్రాన్ని కనుక్కుందాం. అంకశ్రేణిలోని n పదాల మొత్తం ఎంత అవుతుంది? a ప్లస్ ఇంటూ a ప్లస్ d ప్లస్ a ప్లస్ 2d ప్లస్ ఇలాగా nth పదం వరకు అంటే a ప్లస్ n-1 ఇంటూ d కదా. దీని విలువ ఎంత? ముందుగా మనం గణిత మేధావి గాస్ గురించి తెలుసుకోవాలి. అతను ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పుడు 1 నుంచి 100 వరకు సంఖ్యల మొత్తాన్ని సెకండ్లలో చెప్పేసేవాడు. ఇది ఎలా సాధ్యం? అతను చాలా జిజ్ఞాస కలిగిన బాలుడు అని చెప్పచ్చు. అతడు ఎలా చెప్పగలిగేవాడంటే ఒక అమరికని కనుక్కున్నాడు. అదేంటంటే మొదటగా 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ ఇలాగా 98 ప్లస్ 99 ప్లస్ 100 వరకు రాశాడు. మళ్ళా వీటిని వెనుక నుంచి రాసుకొచ్చాడు. 100 ప్లస్ 99 ప్లస్ 98 ప్లస్ 97 ప్లస్ ఇలా ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1 అక్కడికి వచ్చే వరకు రాశాడు. ఇప్పుడు ఈ రెండు వరుసల్లోని అనురూప విలువల్ని కూడితే ప్రతిసారి మనకి ఒకే విలువ వస్తుంది. 1 ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు 101, 2 ప్లస్ 99 ఈజ్ ఈక్వల్ టు 101, 3 ప్లస్ 98 ఈజ్ ఈక్వల్ టు 101. ఇలాగా చివరికి 100 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 101. కాబట్టి అతని రెండు వరుసల్లో అనురూప పదాలను కలిపితే 100 పదాలు వస్తాయి మరియు ప్రతి పదం విలువ 101.
రెండు వరుసల్లోని పదాల మొత్తము 101కి 100 రెట్లు అంటే 10,100. కాబట్టి 1 నుంచి 100 సంఖ్యల మొత్తం దీనిలో సగం ఉంటుంది. ఎందుకంటే ప్రతి పదం 2 సార్లు లెక్కించబడింది. కాబట్టి 1 నుంచి 100 సంఖ్యల మొత్తము = 10,100/2 = 5,050. ఇది అతను ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పుడే చేసేశాడు. ఇప్పుడు మళ్ళా మనం అంకశ్రేణిలోని n పదాల మొత్తం గురించి చూద్దాం. గాస్ చేసినట్లే మనం కూడా ఒక అంకశ్రేణిని తీసుకుని వాటిని ఒక వరుస క్రమంలో రాద్దాం. తర్వాత వాటిని వెనుక నుంచి ముందుకి మళ్ళా రాద్దాం. పదాలు ఒకదాని కింద మరొకటి వచ్చేటట్టుగా రాయాలి. అప్పుడు ఈ 2 వరుసల్లోని పదాల జతలను ఒక్కొక్కటిగా కూడదాం. ఇలా చేస్తే ప్రతి జతలోని పదాల మొత్తము a + n-1 × d = 2a + n-1 × d వస్తుంది. మీరు కనుక గమనిస్తే ప్రతి జతకి కూడా 2a + n-1 × da వస్తుంది. అంటే ఒకే విలువ n సార్లు వస్తుంది. అంటే n × 2a + n-1 d. కానీ ఈ విలువ మనం తీసుకున్న శ్రేణి యొక్క మొత్తానికి రెట్టింపు ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతి పదాన్ని 2 సార్లు కూడాం. కాబట్టి నిజమైన మొత్తము n అంటే అంకశ్రేణిలోని n పదాల మొత్తము పై మొత్తంలో సగము. కాబట్టి అంకశ్రేణిలోని n పదాల మొత్తము n/2 × 2a + n-1 × d. ఇప్పుడు మనం అసలు సమస్య బావిని తవ్వడం దగ్గరికి వచ్చేద్దాం. రజత్ 10 మీటర్ల లోతు గల బావిని తవ్వించాలనుకున్నాడు అని మనకి తెలుసు. కాబట్టి n విలువ 10. ఎందుకంటే ఇక్కడ 10 పదాలు ఉన్నాయి కాబట్టి. మొదటి పదం ఎంత? a = 250. సామాన్య భేదం ఎంత? d = 50. కాబట్టి 10 మీటర్ల లోతు వరకు బావిని తవ్వడానికి అతనికి అయ్యే ఖర్చు = 1 మీటర్కి అయ్యే ఖర్చు + 2 మీటర్లకు అయ్యే ఖర్చు + 3 మీటర్లకు అయ్యే ఖర్చు + 4 మీటర్లకు అయ్యే ఖర్చు ఇలాగా చివరి వరకు +10 మీటర్లకు అయ్యే ఖర్చు అంకశ్రేణిలోని n పదాల మొత్తము n/2 × 2a + n-1 × d. ఇక్కడ మనం విలువల్ని ప్రతిక్షేపిద్దాం. n 10 కాబట్టి 10/2 × a ఎంత? ఇక్కడ 250. 2a అంటే 2 × 250 + n-1 అంటే 10 - 1 × d. ఇక్కడ d ఎంత? 50. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 5 × 500 + 9 × 50 = 5 × 950 = 4,750 రూపాయలు. ఇది 10 మీటర్ల లోతు వరకు బావిని తవ్వించడానికి అయ్యే ఖర్చు. అంకశ్రేణిలోని n పదాల మొత్తము n/2 × 2a + n-1 × d. ఈ సూత్రాన్ని మనం ఇంకా సూక్ష్మీకరించగలమా? 2aని మనం a + aగా కూడా రాయొచ్చు. జాగ్రత్తగా గమనిస్తే అంకశ్రేణిలో మొదటి పదం a మరియు nవ పదం a + n-1 × d అని మనకి తెలుసు. nవ పదం ఎరుపు రంగులో ఇక్కడ మనకి సూచించబడింది. కాబట్టి బ్రాకెట్ లోపల మనకి ఏమొస్తుంది? ఇది నిజానికి మొదటి పదము మరియు nవ పదాల మొత్తం. అంటే అంకశ్రేణిలోని n పదాల మొత్తము n/2 × మొదటి పదము + nth టర్మ్. ఇప్పుడు ఇది ఇంకా సులభతరం అయిపోయింది కదా. మరి తర్వాత పాఠంలో మనం మరిన్ని విషయాలు నేర్చుకుందాం. అంతవరకు సెలవు మరి.